ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నామినేషన్స్ హీట్ అయిన ఆ తర్వాత రోజు చక్కగా హౌస్ మేట్స్ అందరూ ప్రశాంతంగా నిద్రలేచారు. డ్యాన్స్తో శుభ్రంగా స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఒకరినొకరు మాట్లాడుకుంటూ మీ మీద ఏం కోపం లేదు, జస్ట్ నామినేషన్స్ అనుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే నామినేట్ చేసుకున్నారో వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. హరిత హరీష్ కూడా కొంచెం కామ్ అయిపోయాడని అనుకోవాలి. ఎందుకంటే ఇంతగా అరుచుకుంటూ ఇంత గగ్గోలుగా హౌస్ ఉంటే గనక జనాలు చూడటానికి అంతగా ఏం ఇష్టపడరు. సో బిగ్ బాస్ వాన్ చేశాడు. వాళ్ళకే అరిచి ఆయాసం వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు ఇల్లైతే మాత్రం ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంట్లో కూడా రీతు లవ్ స్టోరీ ఏంటో అర్థం కావట్లేదు. తను నార్మల్గా మాట్లాడుతుందో, తను అసలు ఎవరితో క్లోజ్గా ఉండాలనుకుంటుందో అర్థం కాకుండా ఉంది. ఒకవైపు డిమాన్ పవన్తో తను ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తుంది. అంతేకాదు ఇంకోవైపు కళ్యాణ్తో కూడా మాట్లాడుతుంది. మార్నింగ్ బిగ్ బాస్ టెనెంట్స్ కోసం ఇడ్లీని బ్రేక్ఫాస్ట్గా పంపించడం జరిగింది. ఇడ్లీని తింటూ ఉండగా లోపల నుంచి మంచి స్మెల్ వచ్చింది. అంటే లోపల ఓనర్స్ కోసం పులిహోర వండుతున్నారనమాట. సో రీతుకి పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. సో కాబట్టి దానికి పులిహోర తినాలని ఉంది. నాకు పులిహోర తినాలని ఉంది, కొంచెం పెడతావా, నీకు 2 ఇడ్లీ ఇస్తాను అని కళ్యాణ్ని అడిగింది. కళ్యాణ్ని అడగగానే ఉతినే ఎలా ఇస్తాము, ఓనర్స్ ఇంట్లోంచి ఏదైనా కావాలంటే ఏదైనా టాస్క్ చేయాలి కదా అని చెప్పి అంటాడు. దీంతో ప్రియా కూడా ఫుడ్ కంట్రోల్ తన దగ్గర ఉంటుంది కాబట్టి, సరే నేను ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నీకు 1 కప్పు పులిహోర ఇస్తాను అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి రీతు దానికి ఓకే అంటుంది. అయితే కళ్యాణ్ని నువ్వు ఫ్లర్ట్ చేయాలి, కళ్యాణ్ దానికి పడిపోవాలి, అప్పుడు నేను నీకు పులిహోర ఇస్తాను అని చెప్తుంది. సరే నేను పులిహోర కోసం ఖచ్చితంగా నేను ఈ టాస్క్ని చేస్తానని చెప్పి రీతు వచ్చి కళ్యాణ్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. తను మాట్లాడే మాటలకి కళ్యాణ్ తట్టుకోలేక నవ్వును ఆపుకుంటూ ఉన్నాడు. అసలు నీతో మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను, నా కళ్ళు నిన్ను చూడకపోతే అసలు ఉండలేకపోతున్నాయి, నీతోనే మాట్లాడాలని నా పెదవులు చెప్తున్నాయి, ఇలా కొత్తగా మాట్లాడుతూ ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసింది రీతు. అయితే కళ్యాణ్ ఇవన్నీ వింటూ నవ్వుని ఆపుకోలేక చివరికి కళ్ళు కూడా మూసుకున్నాడు. అయితే ఇంకా తన మాటలకి తట్టుకోలేక గట్టిగా నవ్వేశాడు. దీంతో ప్రియ కూడా సాటిస్ఫై అయ్యి, సరే ఇంకా చాలే, మా వల్ల కావట్లేదు, వెళ్ళి నీ కప్పు పులిహోర తీసుకో అని చెప్పేసి అన్నది. ఇంకా హరిత హరీష్ తన ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా సఖ్యంగా మాట్లాడడం గమనించాము. ఈసారి తనుజతో మాట్లాడుతూ, నాకు నా పాస్ట్లో లవర్ ఉండేది, తన పేరు తనుజ, ఆ పేరు నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. దీంతో తనుజ షాక్ అయింది. ఇంక లేదండి, నా లైఫ్లో కూడా హరితమ్మ అని ఒక ఆమె ఉన్నారు, హరితమ్మ అని పిలుస్తాను, సో ఆ పేరు వల్ల మీరంటే నాకు గౌరవం, సో మీకు నాకు మధ్య ఉన్న ఆ డిస్టర్బెన్స్ని కూడా ఇంకా క్లియర్ చేసేసుకుందాం, మనందరం హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి మాట్లాడుతుంది. అలాగే హరిత హరీష్ ఫ్లోరా షైన్తో కూడా మాట్లాడి తను క్లియర్ చేసుకుంటాడు. అంతకుముందు ఈరోజు స్టార్టింగ్ లేవగానే మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, నా లైఫ్ అంతా ఇంతే, నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు, మీ తప్పు కాదు నాదే తప్పు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటారు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ ఇంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చి ఇప్పుడు వెళ్ళిపోవాలనడం ఎంతవరకు సమంజసం, మీరు చాలా ఫైట్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, ఎంతో కొంత రోజులు ఉండి వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను అనడం ఇది ఎంతవరకు కరెక్ట్, మీకు వచ్చిన ఆపర్చునిటీని మీరు వదులుకుంటారా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ హరిత హరీష్ని వారించడానికి ట్రై చేస్తారు. మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ లాన్లో ఉండగా లాండ్రీ తనుజ చేస్తూ ఉంటుంది. తను సంజన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది. లోపల ఫ్లోరా షైన్ తను ఇస్త్రీ చేస్తుంది. వెంటనే సంజన మీరెందుకు ఐరన్ చేస్తున్నారో అని అడుగుతుంది. నేను ఐరన్ వాళ్ళని అడిగాను, నేను చేసుకుంటున్నానంటే, వాళ్ళని కాదు కదా నేను కెప్టెన్, నన్ను అడగాలి కదా అని ఫ్లోరా షైన్కి చెప్తుంది. సో సారీ, నేను చేసుకోవాలని చెప్పేసి నేను ఐరన్ ఎవరు చేసినా నాకు నచ్చట్లేదు, అందుకని అడిగాను అని చెప్పి ఫ్లోరా షైన్ చెప్పగానే, అది లాండ్రీ వాళ్ళ పని, సరే ఈసారి ఏమైనా ఉంటే నన్ను అడగండి అని చెప్పి ఫ్లోరా షైన్ అంటుంది. ఇంతలో హరిత హరీష్ కూడా ఫ్లోరా షైన్తో ఉన్న డిస్టర్బెన్స్ని కూడా క్లియర్ చేసుకుంటాడు, సారీ చెప్తాడు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇదంతా అయిందని అనుకునే లోపు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉండగా లాన్లో అక్కడ హరిత హరీష్ నిద్రపోతాడు. వెంటనే కుక్కలు అరుస్తాయి. ఈ సీజన్లో కుక్కలు అరవడం ఇదే మొదటిసారి. ఎవరైతే హౌస్ని ఇప్పుడు చూసుకుంటున్నారో కుక్కలు అరిస్తే అంటే ఎవరైనా నిద్రపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. సో కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం సార్,
మీరని అనుకోలేదు అసలు. కెప్టెన్ నిద్రపోతున్నారు అనుకున్నానని శ్రీజ అన్నది. అయితే లోపలికి వెళ్ళి చూసేసరికి హరిత, హరీష్ నిద్రపోతూ లేచారు. అయితే మీరు తప్పు చేశారు కాబట్టి మేము ఇప్పుడే బయట అనుకుంటున్నాం. ఎక్కడైనా కుక్కలు అరిస్తే గనక, ఎవరైనా నిద్రపోతే గనక వాళ్ళని స్విమ్మింగ్ పూల్‌లో ఎత్తి పడేయాలని అన్నారు. కానీ హరిత, హరీష్‌ని ఎత్తాలంటే అమ్మో! అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ 2 గ్రూపుల్ని విడగొట్టడం జరిగింది. వాళ్ళకి ఓనర్స్‌కి 10 అవర్స్, అలాగే టెనెంట్స్‌కి 12 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఎవరు నిద్రపోకూడదు. అంతేకాదు దీనిలో 4, 5 గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్‌కి పోటీ చేయడానికి అర్హులవుతారనమాట. అయితే బిగ్ బాస్ ఈ విధంగా చెప్పగానే వాళ్ళకిచ్చిన టైంలో మనం నీళ్ళు ఇవ్వకూడదు, డ్రింక్స్ ఇవ్వకూడదు, వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇలా అన్నిటిని డిస్కస్ చేస్తూ ఉన్నారు. లాన్‌లో ఒక పెద్ద చక్రాన్ని ఉంచి ఆ వీల్‌ని ఎత్తాలి అని చెప్పడం జరిగింది. రెడ్ పాయింట్స్‌లో ఎక్కడ పట్టుకోకూడదు. అలా పట్టుకున్నా లేదా సంచాలకులు ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏమన్నా సరే వాళ్ళు స్కిప్ చేసినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అయితే ఇంకెవరైనా ఆడుతున్నప్పుడు వాళ్ళని తొలగించినా, వాళ్ళ చక్రాన్ని వదిలేసినట్లయితే వాళ్ళు డిస్‌క్వాలిఫై అవుతారు. అయితే ఇమాన్యుయల్ మనందరం కలిసి టఫ్‌గా ఉన్న వాళ్ళని బయటకు లాగేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే భరణి ఇమాన్యుయల్‌ని లాక్ చేయడం జరిగింది. సంజన ఫస్ట్ గేమ్‌లోనే తను అవుట్ అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరు అవుట్ అవుతూ ఉండగా సంచాలకుగా తనుజ మరియు ఫ్లోరా ఉండటం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు ఆడుతూ ఉండగా లాస్ట్‌కి ఓనర్సే ఉండటం జరిగింది. యాక్చువల్‌గా డెమాన్ పవన్, సుమన్ శెట్టి అండ్ హరిత, హరీష్, కళ్యాణ్ ఈ నలుగురు ఉన్నారు. సుమన్ శెట్టిని క్విట్ చేయడం చాలా సింపులే కాబట్టి డెమాన్ పవన్ ఒక చేత్తో పట్టుకొని పక్కకు విసిరేస్తాడు. సో వీళ్ళు ముగ్గురు ఉండగానే బజర్ మోగడంతో ఆట అంతటితో ఫినిష్ అయింది. ఇమాన్యుయల్ మాత్రం వీళ్ళందరినీ ఎనర్జెటిక్‌గా ఉండండి. మీరెందుకు ప్రతిదానికి అయిపోయి అంత డల్ అయిపోకండి. ఇంకా గేమ్స్ వస్తాయి. ఇంకా వీక్స్ ఉన్నాయి. మనం చక్కగా ఆడదాం. మనం చక్కగా పర్ఫార్మ్ చేద్దాం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. సుమన్ శెట్టి కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండగా వెంటనే ఇమాన్యుయల్ అన్న ఓడిపోయావు కదా, ఇంకెందుకు పైకి చూస్తున్నావు అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వారు. అంతేకాదు ఎపిసోడ్ ఇలా అందరి మధ్య డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకొని సరదాగా నవ్వుతూ సాగిందని చెప్పొచ్చు. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.